వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అయితే తన అభిమానులను ఉద్దేశించి ఒక ప్రత్యేక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అంటే తనపై అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు మాత్రం తన ధన్యవాదాలు తెలుపుతూ కూడా, కృతజ్ఞతలు తెలుపుతూ కూడా ప్రత్యేకమైన ప్రకటన అయితే విడుదల చేశారు. అంటే తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మాత్రం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని కూడా ఈ ప్రకటనలో అయితే జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా అంటే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి దాదాపు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి కూడా గతంలో 3 యువకులు అంటే పాదయాత్ర చేసుకుంటూ వచ్చి తనను కలవడం జరిగింది. అదేవిధంగా అంటే జిల్లాల నుంచే కాకుండా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్గా నిర్వహించినప్పటికీ కూడా దాదాపు ప్రేక్షకులు వేల సంఖ్యలో వచ్చినప్పటికీ అంటే శాంతి భద్రతల దృష్ట్యా ఈ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసిన సంగతి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అంటే జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఉద్దేశించి ప్రత్యేకమైన ప్రకటన రిలీజ్ చేయడంపై మాత్రం అభిమానులు అయితేనేమి, మరోవైపు ప్రేక్షకులు అయితేనేమి ఎంతో అంటే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కలుద్దామా అని జూనియర్ ఎన్టీఆర్ని అయితే అభిమానులు అయితే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా అంటే ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతలకు అఘాతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పారు. అదేవిధంగా అంటే ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం కూడా పడుతుందని ప్రేక్షకులు అలాగే అభిమానులు కూడా ఓర్పుగా ఉండాలని కోరుతున్నట్లు కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే పేర్కొన్నాడు. అదేవిధంగా అంటే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రేక్షకుల అభిమానమే కాదు, వారి సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రకటన రిలీజ్ చేశారని కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే పేర్కొన్నారు. అదేవిధంగా అంటే తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని కూడా మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నందమూరి తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే భారీ ప్రేక్షకాదరణ అయితే పొందిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అంటే వరుసగా 6 సినిమాలు వరుస హిట్లు రావడంతో ఈ నేపథ్యంలోనే తనకు ఈ మధ్యకాలంలో అంటే ఒకవైపున చూసుకున్నట్లయితే అరవింద సమేతనేమి, జైలు అవకాశం అయితేనేమి, జనతా గ్యారేజ్ అయితేనేమి, అలాగే ప్రీవియస్గా ఆర్ఆర్ఆర్ అయితేనేమి, దేవర అయితేనేమి, ఇలా చూసుకున్నట్లయితే ఒకదాని తర్వాత ఒకటి భారీగా ప్రేక్షకాదరణ పొందడంతో మాత్రం అటువైపు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా భారీగా ప్రేక్షకాదరణ అయితే లభించింది. ఈ నేపథ్యంలో అంటే తనను కలవడానికి వస్తున్న అభిమానులు ఉద్దేశించే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రకటన రిలీజ్ చేయడంపై అయితే మాత్రం అభిమానులు మాత్రం ఎంతో సంతోషం అంటే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొంత సమయం అంటే ప్రేక్షకులు కూడా ఓర్పు వహించి మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రత్యేక సమావేశం పోలీసులను పర్మిషన్ తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అభిమానుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సమావేశం నిర్వహించి పర్సనల్గా 1 by 1 కలుస్తానని కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జూనియర్ ఎన్టీఆర్కి ప్రేక్షకాదరణ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనం మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ కంటూ అయితే ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే నందమూరి వంశం నుంచి చాలామంది హీరోలు ఉన్నప్పటికీ మరోవైపు నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మరోవైపు అంటే స్వర్గీయ నందమూరి తారకరత్న, అలాగే ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అంటే తనను కలవటానికి ప్రేక్షకులు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రలు చేసుకుంటూ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో తన నివాసానికి రావడంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇటువంటి పాదయాత్రలు ఎవరు చేయొద్దని ప్రేక్షకుల అభిమానమే కాదు, సంక్షేమం కూడా ప్రధానమనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన రిలీజ్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే పోలీసుల నుంచి అయితేనే పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి అభిమానుల కోసమే ఈ సమావేశం నిర్వహిస్తానని అన్ని అనుమతులు తీసుకొని వారిని 1 by 1 కలిసి ప్రత్యేకంగా వారితో మమేకమై వారి అభిమానానికి తను ఇస్తున్న గిఫ్ట్గా కూడా భావించవచ్చని అయితే జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. నీరజ్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.